లోపలికి ఎవరిని విశాఖలో జరుగుతున్న జై సమైక్యాంధ్ర సభలో కిరణ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 12 ఎలక్షన్లు పోటీ చేశాం. మా కుటుంబం, మా తండ్రి, నేను 1962 నుంచి, అంటే నా వయసు 2 సంవత్సరాలు, అప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాం. నేను 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. మా తండ్రి 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. నేను 27కి ఎమ్మెల్యే అయ్యాను. మా తండ్రి 24న్నరకే ఎమ్మెల్యే అయ్యాడు. కానీ వయసు తక్కువ ఉందని గెలిచిన తర్వాత కోర్టులో, సుప్రీంకోర్టులో ఆయన ఎలక్షన్ చెల్లదని కొట్టేయటం జరిగింది. అటువంటి కుటుంబం నుంచి వచ్చి నేను స్పష్టంగా చెప్పాను, సమైక్యం అనేది, రాష్ట్రం కలిసి ఉండేది నాలో వచ్చిన అంశం కాదు. మా తండ్రి కూడా రాష్ట్రం విభజన జరగాలి, ఆంధ్ర ప్రాంతం విభజించాలని ఆ ఉద్యమంలో కూడా మా తండ్రి సమైక్యంగానే ఉండాలి అని అప్పుడు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాను. కానీ ఇప్పుడు ఎందుకు నేను రాజీనామా పెట్టాను? నా కోసం కాదు. నా కోసం ఏంటంటే, నా భవిష్యత్తు చూసుకునేవాడిని అయింటే నేను ముఖ్యమంత్రిగా కొనసాగేవాడిని, కాంగ్రెస్ పార్టీలో కొనసాగేవాడిని. నేను రాజీనామా పెట్టిండేది లేక సమైక్యాంధ్ర వేరే వాళ్ళ మాటకి నేను మాట్లాడలేదు. నేను మాట్లాడిన దానికంతా కూడా ఎందుకు సమైక్యంగా ఉండాలి, తెలంగాణకి ఏం నష్టం జరుగుతుంది, ఆంధ్ర ప్రాంతానికంటే, సీమాంధ్ర ప్రాంతానికంటే తెలంగాణకి ఎక్కువ నష్టం జరుగుతుంది, మౌలిక సదుపాయాల్లో ప్రత్యేకంగా విద్యుత్ శక్తిలో, నీటిలో విపరీతమైన నష్టం ఎప్పుడు కూడా విభజన జరిగినప్పుడు ఇరు ప్రాంతాల నుంచి ప్రజలు మేలు జరగాలి, ఇరు ప్రాంతాలు ఈ విభజన వల్ల వారికి మంచి ప్రతిఫలం రావాలి, వారి భవిష్యత్తు బాగా కావాలి అనే ఉద్దేశంతో మనం విభజన చేయాలి. తెలంగాణ ప్రాంతానికి మౌలిక సదుపాయాలు, నీరు, విద్యుత్ శక్తిలో నష్టం వస్తే, సీమాంధ్ర ప్రాంతానికి మన ఉన్నత విద్య అంతా కూడా హైదరాబాద్లోనే ఉంది. ఉద్యోగ అవకాశాలు ఎక్కువ శాతం హైదరాబాద్లోనే ఉన్నాయి. ఆరోగ్యం క్షీణించినప్పుడు పెద్ద ఆపరేషన్లు ఏవి కావాలన్నా కూడా ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి హైదరాబాద్కే పోవాలి. చిన్న బ్రేక్ తర్వాత లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి టీవీ 9.